వ్యక్తి పుష్పాంజలి సమర్పించవలసిందిగా కోరుచున్నాను. అదే మాతాజీ. మనోరమ గారు కూడా వేదిక పూజ త్యాగేశ్వరుడిని కూడా వేదిక అనుగ్రహించగా కోరుతున్నాను. సభలో ముందుగా కొంచెం బోధమయ ప్రణమాతాజీని సిస్టర్ నివేదిత గురించి అభ్యర్థిస్తున్నాం. వివేకానంద సత్శిష్యాం తదర్పితమనోధియాం తదత్రేత్యత్ర సర్వస్వం నివేదితాం నమామ్యహం. ఈరోజు మన రామకృష్ణ శారద మిషన్లో స్కూల్లో కానీ టైలరింగ్లో కానీ ఎంతో ఆనందమైన రోజు. ఈ ఫౌండర్స్ డే. సిస్టర్ నివేదిత కో ఫౌండర్ మన రామకృష్ణ శారద మిషన్కి. స్వామి వివేకానంద పరికల్పన, సిస్టర్ నివేదిత దానికి రూపాన్ని ఇచ్చారు. సిస్టర్ నివేదిత కారణంగానే ఈరోజు మన రామకృష్ణ శారద మఠం, రామకృష్ణ శారద మిషన్ బ్రాంచ్లు మన దేశంలో అలాగే విదేశాల్లో కూడా 40 పైగా ఇప్పుడు విద్య, వైద్యం ఇంకా వివిధ రంగాల్లో సేవలని అందిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మనము ఈ విధంగా జరుపుకోవడం ఎంతో అర్థవంతమైనది అన్నమాట. అయితే ఎవరి సోదరి నివేదిత అండ్ లండన్ దగ్గరలోని ఐర్లాండ్ నుంచి వచ్చారు. స్వామి వివేకానంద మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పీడిస్తున్న కాలంలో విదేశాలకు వెళ్ళి అమెరికా, లండన్ ఇలా పలు దేశాలకు వెళ్ళి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు. భారతదేశంలో కూడా మొత్తం భారతదేశం అంతా పర్యటించి మన భారతదేశాన్ని పరికించి చూశారు. చూస్తే ఎంతో గొప్ప భారతదేశం బ్రిటిష్ పాలనలో మగ్గుతూ ఉంది. తర్వాత
మన స్త్రీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒంటింటికి పరిమితమై ఉన్నారు, బయటికి రావట్లేదు, విద్య అనేది అసలు లేదు. తర్వాత విదేశానికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ స్త్రీలు ఎలా ఉన్నారు? చక్కగా విద్యావంతులే ఉన్నారు. అప్పుడు స్వామీజీకి చాలా బాధ అనిపించింది, మన భారతదేశంలో ఎందుకు ఇంత దయనీయమైన పరిస్థితి మన స్త్రీలకి. అలాగే ఇంకొక సెక్షన్ మన భారతదేశంలో స్వామీజీ చూసింది ఏంటంటే నిమ్న కులాల వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. అగ్ర వర్ణాల వాళ్ళకే చదువు అందుతోంది, నిమ్న వర్ణాల వాళ్ళకి చదువు అందట్లేదు. అలాగే వాళ్ళు ఇంకా బానిసల్లాగా ఉన్నారు. అలాగే ఆడవాళ్ళకి స్త్రీలకి అస్సలు స్వాతంత్రం లేకుండా ఇంటికే పరిమితమై ఉన్నారు. అంత గొప్ప భారతదేశం ఎందుకు దిగజారాలి అని చెప్పి వివేకానంద స్వామి చాలా బాధపడేవారు. అలాగే ఆయన విదేశాల్లో పర్యటిస్తూ ఉన్నప్పుడు లండన్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా అలాగే భారతదేశం గొప్పతనం అంతా చెప్తూ ఉన్నారు. అటువంటి సమావేశాలలో ఈ సోదరి నివేదిత మొట్టమొదటిగా స్వామీజీని కలుసుకున్నారు. సోదరి నివేదిత ముందు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్, ఐర్లాండ్కి చెందిన స్త్రీ. అయితే ఒక సమావేశంలో కలుసుకున్నప్పుడు స్వామి వివేకానంద అన్నారట, ఈ ప్రపంచానికి కావాల్సింది ఏం లేదు, పవిత్రత, నిస్వార్థత, త్యాగం, ఈ గుణాలు కలిగిన 20 మంది ఉంటే నేను ఈ ప్రపంచాన్ని మార్చగలను. అటువంటి 20 మంది యువతి యువకులు ఎవరైనా నాకు కావాలి, మీలో ఎవరున్నారు అని అడిగారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళలో వెంటనే అందరూ మనం వింటాం చాలా ఉపన్యాసాలు, కానీ నివేదితకి అది వినగానే ఏమనిపించింది, నేను ఆ 20 మందిలో ఒకరు కావాలి అని అనిపించింది. అప్పుడు ఆమె ముందుకొచ్చారు. తర్వాత స్వామి వివేకానంద అది చూసి ఆయనకి ఏమనిపించింది, ఈమెలో చక్కటి పవిత్ర హృదయం ఉంది, నిస్వార్థత ఉంది. భారతదేశంలో స్త్రీలు వెనుకబడి ఉన్నారు కదా, ఆయన చాలా ప్రయత్నించారు భారతదేశంలో ఉన్నత వర్గాలకి చెందిన స్త్రీల కోసం, స్త్రీల విద్య కోసం ముందుకు తీసుకురావడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు స్త్రీలు. అప్పుడు అనుకున్నారు ఇలా అవ్వదని చెప్పి మనం విదేశాల నుంచి అరువు తెచ్చుకునైనా సరే ఫస్ట్ మనం స్త్రీలని ముందుకు తీసుకురావాలి అనుకున్నారు. అప్పుడు సోదరు నివేదితకి ఏం చెప్పారు, మన భారతీయ స్త్రీల కోసం నా దగ్గర కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఎలాంటి స్త్రీ కావాలి? సింహ సదృశమైన స్త్రీ కావాలి, ధైర్యం, తర్వాత దానికి తగ్గ పవిత్రత, సేవాభావం ఇవన్నీ ఉన్నాయి. నీ వంటి స్త్రీ భారతదేశానికి కావాలి అని చెప్పారు. అప్పుడు నివేదిత 17 ఏళ్ళకి ఆమె విద్యాభ్యాసం పూర్తయింది. ఆ వయసు నుంచి ఆమె విద్యావేత్తగా, ఆమె ఒక స్కూల్ ప్రారంభించి విద్యావేత్తగా చేశారు. గొప్ప రచయిత, చాలా ఫేమస్ అయ్యారనమాట లండన్లోనే. అటువంటివన్నీ వదులుకొని ఆమె సేవ చేయడం కోసమని భారతదేశానికి వచ్చారు. స్వామీజీ ఆమెకి భారతదేశాన్ని అంతా చూపించారు, భారతదేశం యొక్క గొప్పతనాన్ని అంతా తెలుసుకున్నారు. ఏవో అమ్మాయిలకి ఇంట్లోనే చదువు జరిగేది. అప్పుడప్పుడే కొంతమంది ప్రయత్నిస్తున్నారు, వాళ్ళు మతము మార్చేవారు. తర్వాత అక్కడి భావాలన్నీ భారతీయుల మీద ఇంకా రుద్దేది. అప్పుడు భారతీయులు భయపడతారు, అమ్మాయిల్ని పంపడానికి భయపడేవారు. 1-2 స్కూల్స్ ఉన్నాయి, పూజలు పునస్కారాల వరకు నేర్పేవారు. అంతేకాని పురుషులతో సమానంగా బాలికలకు చదువు చెప్పే పాఠశాలలు మనకి లేవు. అప్పుడు సోదరి నివేదిత ఎటువంటి పాఠశాలని ప్రారంభించారు? మన భారతీయ ఆదర్శాలకు అనుగుణంగా స్త్రీని సంపూర్ణ విద్యావంతురాలుగా చేసి ఒక పాఠశాలని సోదరి ప్రారంభించారు. అందరూ ముందు భయపడతారు కదా, ఆమె స్కూల్ ఓపెన్ చేసినప్పుడు ఎవరు లేరు, ఒక్క అమ్మాయి 2 అమ్మాయిలు ఉన్నారంతే. అయితే ఆమె ఇంటింటికి వెళ్ళి గుర్రం బండిని పంపించి పిల్లల్ని స్కూల్కి తీసుకురావాల్సి వచ్చేది. ఇంటింటికి వెళ్ళి ప్రాధేయపడాల్సి వచ్చేది, మీ పిల్లలకి మీరు గంగా స్నానానికి పంపిస్తారు కదా, అలాగే బండిలో మొత్తం కవర్ అయ్యి ఉంటుంది, బండి ఏం కాదు మీరు పంపించండి మీ పిల్లల్ని అని ప్రాధేయపడి స్కూల్కి తీసుకొచ్చేవాళ్ళు. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఏమయ్యేది, ఆ కాలంలో ఆ 10-12 ఏళ్ళ వయసులోనే వివాహం జరిగేది. అందుకని వచ్చారు కదా కన్యలు అనుకుంటే కొన్నాళ్ళకి వాళ్ళు మానేసేవారు. అప్పుడు ఆమెకి చాలా నిరుత్సాహం కలిగేది, ఎలా విద్య అందించేది. అప్పుడు ఆమె వివాహిత స్త్రీలకు, ఆ కాలంలో తొందరగా అయినట్లే తొందరగా వితంతువులు కూడా ఉండేవారు. అన్ని రకాల స్త్రీలకు వయసుతో నిమిత్తం లేకుండా అందరి స్త్రీలని, ఎవరికి కుట్టు పని ఇష్టమైతే కుట్టు పని, ఎంబ్రాయిడరీ ఇష్టమైతే ఎంబ్రాయిడరీ, చదువు ఇష్టమైతే చదువు, ఎవరు ఏం నేర్చుకోగలరో ఆ విధంగా స్కూల్ని ప్రారంభించారు. అప్పుడు ఏమైంది, మెల్లిమెల్లిగా ఆమె స్కూల్లో సంఖ్య పెరిగింది. అయితే ఆమె అంతటితో ఆగలేదు, స్కూల్తో ఆగలేదు. ఆమె స్కూల్ క్రమంగా విస్తరణ చెందుతుంది. దాంతోపాటు భారతదేశంలో చూస్తున్నారు బ్రిటిష్ వాళ్ళ ఆగడాలు.
ఆమె స్వామి వివేకానంద మొత్తం భారతదేశం పర్యటించి చాలా ఉపన్యాసాలు ఇచ్చేవాడు యువకుల్ని మేలుకొల్పడానికి, భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడడానికి. నివేదిత కూడా అదే విధంగా భారతదేశం అంతా పర్యటించి చాలా చోట్ల ఉపన్యాసాలు ఇచ్చారట. చాలా మంది జాతీయ నాయకులు సురేంద్రనాథ్ బెనర్జీ, బాలగంగాధర్ తిలక్ అటువంటి వారు ఎంతమంది నివేదితతో ఇన్స్పైర్ అయ్యారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసు కదా. నివేదిత దేశభక్తిని చూసి అందరూ అనుకునేవారు ఈమె 16 అడాల భారతీయురాలు, ఆమె భారతీయురాల పుట్టుకతో. కానీ అందరూ ఏమన్నారు, ఈమె 16 అడాల భారతీయురాలు. ఎందుకని ఇక్కడ ఆ సంప్రదాయాల్ని పాటిస్తూ ఆమె భారతదేశంతో మమేకమయ్యారు అని అందరూ ఆమెని మెచ్చుకునేవారు అన్నమాట, ప్రశంసిస్తుండేవారు. అయితే ఆ విధంగా ఒక స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. మరొక పక్క విజ్ఞాన రంగం, మనం భారతదేశం వెనుకబడి ఉండడానికి కారణం ఏంటి? సైన్స్లో వెనుకబడి ఉన్నాం. సైన్స్లో కూడా మన భారతదేశం ముందుకెళ్ళాలి. అప్పుడు జగదీష్ చంద్రబోస్ అనే ఆయన చాలా ఎక్స్పెరిమెంట్లు చేసి ఆయన వైర్లెస్ టెక్నాలజీని కనుక్కున్నారు. అయితే అది వేరే వాళ్ళ పేరు మీద ఇప్పుడు మనం మార్కొని రేడియో కనిపెట్టారు అంటాం. ఫస్ట్ వైర్లెస్ టెక్నాలజీ జగదీష్ చంద్రబోస్ కనిపెట్టారు. కానీ పరాయి పాలనలో ఉన్నందువల్ల ఆయన ఎవరు గుర్తించలేదు. అటువంటి సమయంలో నివేదిత ఆయనకు అండగా ఉండి ఆర్థిక సహాయం అందించి చేశారు. అలాగే భారతీయ కళలు, చాలామంది కళాకారులని ప్రోత్సహించారు. అలాగే కలకత్తాలో ఒకసారి ప్లేగు వ్యాధి వచ్చింది. ప్లేగు వ్యాధి అంటే అది అంటు వ్యాధి. ఇప్పుడు మన కరోనా లాగా అందరూ ఇప్పుడు కరోనా వస్తే ఎలాగైతే క్వారంటైన్లో పెడతారో ఆ రోజున ఇంకా వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు, వాళ్ళని వదిలేసేవారు. అది ముఖ్యంగా అపరిశుభ్రత వల్ల వచ్చేది. ఎవ్వరు ముందుకు రాకపోతే భయంతో మనకి వ్యాధి వస్తుందని నివేదిత యువకులందరినీ పోగు చేసి తాను కూడా అవసరమైతే రోడ్లని ఊడ్చి శుభ్రం చేసి ఆ విధంగా సేవ చేశారు. ఇంటింటికి వెళ్ళి మందులు అందించడం, తనకి ప్లేగ్ వ్యాధి వచ్చి తను చనిపోతారన్న భయమేమీ ఆమెకి ఉండేది కాదు. ఆ విధంగా ఆమె అన్ని రంగాలలో భారతదేశంలో సేవ చేశారు. అలాగే ఇక్కడ శారదామాత చూస్తున్నారు కదా, భారతదేశానికి వచ్చినప్పుడు ముందు చాలా భయపడ్డారు అందరూ, ఎవరు ఆమెను స్వీకరించకపోవచ్చు అని. స్వామి వివేకానంద ఆమెను శారదామాతకి దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు ఆమె ఎంతో సంతోషంగా నా పాప అని చెప్పి దగ్గరికి తీసుకున్నారండి. ఈరోజు మీకు అది వింతగా అనిపించేది. ఈరోజు మనకి ఎవరైనా ఫారెన్ ఫ్రెండ్ ఉంటే అది మనకి స్టేటస్ సింబల్ లాగా ఉంటుంది. కానీ ఆ కాలంలో ఎవరైనా విదేశీయురాలు అంటే ఎవరు విదేశీయుడు కానీ విదేశీయురాలు కానీ ఎవరు వారిని తాకరు. వారిని తాకితేనే స్నానం చేయాలి, వారిని ఇంటికి రానివ్వరు. అటువంటి సమయంలో శారదాదేవి ఎంతో ముందు చూపు కలిగిన వ్యక్తి. ఆమె ఏం చేశారు, నివేదితని ఆప్యాయంగా తన ఇంట్లో ఉండనిచ్చారు. అప్పుడు సమాజం కూడా ఆమెని స్వీకరించింది. మెల్లిమెల్లిగా కలకత్తాలో ఆమె సేవలు గుర్తించి అందరూ అనుకున్నారు మన భారతీయురాలు కంటే ఈమె గొప్ప భారతీయురాలు, ఆమె విదేశీయురాలు అని పక్కన పెట్టడం మనది తప్పవుతుంది అని. ఆ విధంగా ఎంతో సేవ చేసిన తర్వాత 44 ఏళ్ళ చిన్న వయసులోనే ఆమె శరీర త్యాగం చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ నివేదిత వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కానీ మన రామకృష్ణ శారదా విద్యాలయ కానీ నివేదిత స్థాపించిన విద్యాలయం యొక్క శాఖలు. కాబట్టి ఈరోజు మనందరం నివేదితకి శ్రద్ధాంజలిని ఘటిస్తూ ఆమె నుంచి ఏమైనా ఇన్స్పిరేషన్ని పొంది మనం కూడా భవిష్యత్తులో గొప్పవారిగా అవడానికి ప్రయత్నించాలి. ధన్యవాదాలు. సోదరి నివేదిత జీవితం గురించి చక్కగా ప్రసంగించినటువంటి గౌరవ ప్రణాజీకి ధన్యవాదాలు. సిస్టర్ నివేదిత మన సంస్కృతిని ఎంతో గౌరవిస్తూ పాశ్చాత్య విద్యని మనకు అందించడానికి ఆమె చాలా కృషి చేశారు. విద్యారంగంలో ఆమె కృషి అనలేనిది. అందుకని ఇప్పుడు మన విఎస్సి సభ్యులు కూడా ఈ విద్య అనే టాపిక్ తీసుకుని దాని మీద వాళ్ళ అభిప్రాయాలు, స్వామీజీ, వివేకానంద, తర్వాత సిస్టర్ నివేదిత ఆదర్శంగా విద్య అనేది ఎలా ఉండాలి అనే వాళ్ళ అభిప్రాయాలు కొన్ని మీకు తెలియజేస్తారు. ముందుగా సాయి కృష్ణ. అందరికీ ముందుగా సోదరి నివేదిత గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. సోదరి నివేదిత గారి జీవితాన్ని ఇప్పుడే మనం విన్నాం కదా. వారి జీవితం మొత్తంలో విద్య గురించి మరియు దేశభక్తి గురించే ఎక్కువ కృషి చేశారు. అయితే నేను ఈరోజు
వారు కృషి చేసిన 2 విషయాలు. ఒకటే నా విద్య గురించి నాకు తెలిసింది చెప్పదలుచుకున్నాను. అయితే ఈరోజు నా విషయ వస్తువు వచ్చేసి ఎడ్యుకేషన్. గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ బిల్డింగ్ బట్ నాట్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్. అయితే దీనిలో ఒక చిన్న ప్రస్తుత మనం సమాజాన్ని చూస్తే మీరు ఎందుకు చదువుతున్నారంటే మీరు ఎందుకు చెప్తారు, వాళ్ళు ఏమి చెప్తారంటే ఉద్యోగాలు చేయాలి, బాగా సంపాదించాలి, విదేశాలకు వెళ్ళాలి, అక్కడే ఉండాలి అన్నట్టుగా సమాధానం వస్తాయి. మీరు కూడా వినే ఉంటారు కదా. కాబట్టి సంపాదించడానికే చదువుకునే విద్యార్థులు ఈ సమాజంలో ఏమవుతారో తెలుసా? బొమ్మలు అవుతారు. ఎందుకంటే వాళ్ళకి సొంతగా ఆలోచించే ఆలోచనలు ఉండవు. పక్కన వారు ఏది చెప్తే అది చేస్తారు, పక్కన వాళ్ళు ఏది మంచిదంటే అది చేస్తారు. దీనిలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటే ఆ కోర్స్ చదువుతారు. ఇలా పక్కన వారి మీద ఆధారపడిపోవడం పెరిగిపోతుంది. మరి స్వామి వివేకానందుల వారు విద్య గురించి ఏమన్నారు తెలుసుకుందామా? విద్య యొక్క ఏకైక లక్ష్యం వ్యక్తిత్వ నిర్మాణం. మనలో అంతర్గతంగా ఉన్న పరిపూర్ణాత్మని వెలుపలికి తెచ్చేదే విద్య. అదే నిజమైన శిక్ష అంటారు. అయితే సోదరి నివేదిత గారి విద్యా విధానం గురించి మనం ఇప్పుడే తెలుసుకున్నాం. సోదరి నివేదిత గారి విద్యా విధానంలో సోదరి నివేదిత గారు అంటారు, చిల్డ్రన్ ప్లేయింగ్ అంటే ఆట పాటలతో వాళ్ళు విద్య నేర్చుకోవాలి. మనం ఇక్కడ పాడుతూ చదువుకుంటున్నాం. అదే సోదరి నివేదిత గారు కూడా చెప్తున్నారు. ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ బిల్డింగ్ బట్ నాట్ ద ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కదా. దాని గురించి ఆలోచిస్తే ఇప్పుడు మనం మామూలుగా రోజువారీ నీడ్స్ని గడుపుకోవడానికి మనకి డబ్బులు అవసరం. అయితే ఇప్పుడైతే మనం చదువుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, దాని ద్వారా సంపాదిస్తున్నాం. వాటిని ఎలా ఖర్చు పెట్టాలి, దేవుని ధర్మ మార్గంలో ఎలా వాటిని ఎర్న్ చేయాలి, సంపాదించుకోవాలి, సంపాదించిన డబ్బుతో మనకి మంచి ఆనందాలని ఎలా సంపాదించుకోవాలో వేదకాలం నుంచి ఋషులు ఎంతో బాగా చెప్పారనమాట. వేదాల్లో మనం చేయాల్సిన మన జీవిత లక్ష్యాల గురించి చెప్పారు. అవేంటో చూద్దాం. మానవులుగా పుట్టిన వారి జీవితంలో 4 లక్ష్యాలను పూర్తి చేయాలంట. వాట్ ఈస్ దట్ 4 aims? వాటిని మనం సంస్కృతంలో చతుర్విధ పురుషార్థాలు అంటాం. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అయితే వాటి గురించి కొంచెం తెలుసుకుందాం. మొదటిది ధర్మం. ధర్మం అంటే సత్యపాలన. జీవితాన్ని ధర్మంగాను, నీతిగాను మరియు నిజాయితీతో ఎలా బతకాలో మనం ధర్మం ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుందన్నమాట. తర్వాత అర్థం అనగా అర్థం అంటే మనం ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనుకోవచ్చు. ఆర్థిక స్థితి అనగా ఉండడానికి, తినడానికి సరిపోయేంత సంపాదించుకోవడం. చాలామంది అనుకుంటారు ఆధ్యాత్మిక జీవితం అంటే పూర్గా ఉండడం అని, అంటే పేదరికంలో ఉండడం అని. కానీ మనకు కావలసిన డబ్బును వాడుకొని మిగిలినది ధర్మ మార్గంలో ఎలా ఖర్చు పెట్టాలో నేర్పించేదే అర్థ. కామ మన వేదాల్లో కామ అంటే అర్థం ఆనందం. మనందరం ఆనందంలోనే ఉన్నాం, రోజు ఆనందంగానే ఉంటున్నాం అనుకోవచ్చు. కానీ ఆనందంలో కూడా మంచి చెడులు ఉంటాయి. వీడియో గేమ్స్ ఆడటం మనకు అందరికీ ఆనందమే కదా. అది మంచిదా చెడ్డదా? తెలుసు. మరి బుక్ రీడింగ్, చాలా మంది బుక్ రీడింగ్ కూడా హ్యాపీనెస్ ఇస్తుంది. అది అలాంటి తెలుసుకునేటట్టు చేసేవే ఈ 4 aims. అయితే మనం ముందుగా ఈ 4 aims-లో ముందు 3టిని బాగా జీవితంలో ప్రాక్టీస్ చేస్తే 4వది మోక్ష, దేవుణ్ణి చేరుకోవడం అన్నమాట. ఆ బాటలో మనకి ఈజీగా ఉంటుంది. అయితే మనం వాటి గురించి తెలుసుకున్నాము. మరి వాటిని ఎలా మన జీవితానికి అప్లై చేసుకోవాలో తెలుసు. ధర్మం అంటే మనం ఏ పని చేస్తున్నామో, ఆలోచిస్తున్నామో, మాట్లాడుతున్నామో వాటిని ప్రతి నిమిషం గమనించుకోవడం. ఏదో పని చేసాంలే అని వదిలేయకుండా అది మంచికి చేసామా, చెడుకు చేసామా అని తెలుసుకోవడం. ప్రక్కన వారి గురించి ఆలోచించడం, సున్నితంగా మాట్లాడడం అంటే పక్కన వారిని కొట్టకుండా, ఎవరిని బాధించకుండా ఉండడం.
ఇది ధర్మంని ప్రాక్టీస్ చేసే ప్రాసెస్. వీటిని అలవర్చుకోవడం వల్ల మంచి చెడులకు భేదం సులువుగా తెలుస్తుంది. స్వామీజీ అంటారు, ఎక్స్పీరియన్స్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో అదే మన నాలెడ్జ్ కింద తయారవుతుంది. అయితే అర్థాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. అర్థం అంటే మనం ఏమనుకున్నాము, ఫైనాన్షియల్ స్టేటస్. డబ్బు సంపాదించడం కోసం ఏదో ఒక పని చేయాలి. ఆ పని కూడా మన సహజ స్వభావానికి తగ్గినదిగా. అంటే చాలామంది ఇప్పుడు డాక్టర్ అన్నారు, టీచర్స్ అన్నారు. వాళ్ళు నిజంగా ఆ వృత్తిని ఇష్టపడి తీసుకుంటే వాళ్ళు దానిలో చాలా ఆనందంగా ఉండగలుగుతారు. ఇంకా మనం చేసే పని సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. థర్డ్ వన్ కామా. కామా అంటే ప్లెజర్. ప్లెజర్ అంటే ఏంటి? ఆనందం. ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఆనందాల్లో 2 రకాలు ఉంటాయి, మంచిది చెడుది. మీరు ధర్మాన్ని ప్రాక్టీస్ చేస్తే ప్లెజర్, ఆనందంలో ఏది మంచిదో ఏది చెడదో మీకే తెలుస్తుంది. ఇలా ఈ మూడింటిని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఏమొస్తుంది? సే లౌడ్లీ. వినడానికి సులువుగానే ఉన్నాయి కదా ఇవన్నీ, మరి ప్రాక్టీస్ చేస్తే సులువుగా ఉంటాయి అంటారా? కష్టమే కానీ అసాధ్యం కాదు. మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినలవేమ అంటారు. చివరిగా ఒక విషయం, డబ్బు సంపాదించడానికే విద్య మనం నేర్చుకోకూడదు. డబ్బు సంపాదించడం కోసమే ఎడ్యుకేషన్ని యూజ్ చేసుకునే వాళ్ళు మన దేశానికి ఉపయోగపడతారంటారా? ఎందుకు ఉపయోగపడరు? ఎందుకంటే వాళ్ళకి క్యారెక్టర్ ఉండదు, పక్కన వాళ్ళకి సహాయం చేయాలని కూడా అనిపించదు. మనం ఏది ఇస్తామో అదే వస్తుందంటారు. మనం ధర్మాన్ని పాటించి అందరితో మంచిగా ఉన్నప్పుడు వారు కూడా మనతో మంచిగా ఉంటారు. ఇలాగే నిస్వార్థంగా దేశం కోసం, కుటుంబం కోసం పాటుపడుతుంది. అందరూ దేశభక్తిని పెంచుకుంటూ మంచి ప్రవర్తనతో వారి ఎడ్యుకేషన్ని పూర్తి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మాతాజీ అందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. విద్య అంటే మనకి ఆర్థికంగా సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఒక జ్ఞానం అనేది ఉండాలి. అది వ్యక్తిగా ఒక మంచి వ్యక్తిగా ఉండి ఒక మంచి సమాజానికి అది ఉపయోగపడాలి. ఈ అంశం మీద సాయికృష్ణ చక్కగా మాట్లాడింది. అయితే వ్యక్తిగా మనకు ఉండవలసిన కొన్ని ఆదర్శాలు, కొన్ని ప్రిన్సిపల్స్ మనకి వేదికంచడం చెప్పినవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మ మార్గంలో అర్థాన్ని అంటే డబ్బులు సంపాదిస్తూ మీ కోరికలు ధర్మ మార్గంలో తీర్చుకుంటూ ఒక పరిపూర్ణ వ్యక్తిగా మనిషి ఎదగాలి. ఇది అవసరమని ఆమె చెప్పింది చక్కగా. ధన్యవాదాలు సాయికృష్ణ. ఇప్పుడు వరలక్ష్మి విద్య అంటే విషయ సేకరణ కాదు, జ్ఞానార్జన అనే విషయం మీద మాట్లాడుతుంది. శుభోదయం. నమస్తే మాతాజీ వారికి, పెద్దలకు మరియు సోదరీమణులకు. ముందుగా ఈరోజు భారతదేశంలో తన మాతృదేశం వల్లే ప్రేమించి భారతీయులను పవిత్రులుగా భావించి భారత జాతిని జాగృతం చేయడానికై మహోన్నత సేవలు అందించిన సోదరి నివేదిత జన్మదిన సందర్భం కదా. ఈ సందర్భంగా సోదరి నివేదిత స్త్రీ విద్యకు కూడా చాలా తపన పడ్డారు, చాలా పాటుపడ్డారు కదా. ఈ సందర్భంగా ఇంత కష్టపడి మనకి విద్య నేర్పిస్తున్నారు కాబట్టి, విద్య అంటే కేవలం పుస్తక పఠన సమాచారం తెలుసుకోవడం మాత్రమే కాదు, విద్య అంటే జ్ఞానాన్ని ఆర్జించడం. ఇప్పుడు కొన్ని ప్రైవేటు సంస్థల్లో విద్య అంటే కేవలం పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని బోధించడం, పిల్లలు కూడా చిన్నతనం నుంచి అవే చదువుతూ అలానే ఎగ్జామ్స్ బాగా రాసేసేయాలి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనే ధోరణిలో వెళ్తూ ఉంటారు. అలానే కళాశాలకు వెళ్తూ కూడా ఇలానే జరుగుతుంది. ఈ బాటలోనే పయనిస్తున్నారు వారు. చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఎగ్జామ్ బాగా రాసేసేయాలి,
దీని ద్వారా ఉద్యోగం సంపాదించాలి. ఉద్యోగం వచ్చిన వారు శాలరీ ఇంక్రిమెంట్స్, ఫినాన్షియల్గా సెటిల్ అవ్వాలి. మనం ఫారెన్స్కి వెళ్ళాలి, మనీ బాగా గెయిన్ చేయాలి, శాలరీస్ ఇంక్రీజ్ చేసుకొని ఫినాన్షియల్గా సెటిల్ అవ్వాలి అనుకుంటుంటారు. ఇలా టెక్నాలజికల్గా, ఫినాన్షియల్గా ఇదే లైఫ్ అనుకొని వెళ్తున్నారు. ఈ మార్గం మధ్యలో టీనేజ్ కళాశాలలో చదువుకుంటూ బాగా పాస్ అవ్వాలి, బాగా చదివి పాస్ అవ్వాలి అన్న ధోరణిలో ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్తున్నారు కొంతమంది. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయితే లైఫ్ కోల్పోవడం అవసరం అంటారా? నో కదా. కానీ బయట కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి కదా. ఇప్పుడు మనం సమాజంలో బ్రతుకుతున్నాం. మనం సమాజంలో ఎలా బిహేవ్ చేయాలి, మన క్యారెక్టర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి, మన వస్త్రధారణ. ఇప్పుడు సోదరి నివేదిత గారు ఏం చేశారు? కష్టపడి స్త్రీలను బయటకు తీసుకొచ్చారు. చదువుకోవాలి, విద్య నేర్చుకోవాలి, వారి కాళ్ళపై వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతో బయటకు తీసుకొచ్చారు. దీనిని మనం బాధ్యతగా స్వీకరించాలి. దీనిని మనం బాధ్యతతో ముందుకు తీసుకొని వెళ్ళాలి కదా. మన వస్త్రధారణ ప్రస్తుతం కొనసాగుతున్న రోజుల్లో చాలా మంది జీన్స్ ప్యాంట్స్, మిడ్డీస్ ఇలా వేసుకుంటున్నారు కదా. కానీ అవి ఎవరు వేసుకుంటారు? ఫారెన్ కంట్రీస్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు ఇలా. కానీ మన భారతదేశపు యువతులు అంటే మహారాణులు. నివేదిత గారు పాశ్చాత్య దేశం నుంచి ఇక్కడికి వచ్చి మన భారతదేశ కల్చర్ని ఆమె చాలా బాగా ప్రేమించి ఆ ధోరణిలో నడవమని మనకి నేర్పారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఉంటూ భారతదేశంలో ఉంటూ పాశ్చాత్యం వైపు తొంగి చూస్తూ అలా నడవాలి అనే ధోరణిలో వెళ్తున్నాం. అలా కాదు. అలానే సమాజంలో మన క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవడం కానీ, మన బిహేవియర్ కానీ అన్నీ నేర్చుకోవాలి. ఇలానే విద్య అనేది ఇది కేవలం ఒక మెట్టు మన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి. విద్య అంటే జ్ఞానాన్ని అర్జించడం. ఇప్పుడు చాలామంది వారి వృత్తులలో ఉంటారు. కొంతమంది డాక్టర్స్, కొంతమంది ఇంజనీర్స్, కొంతమంది లాయర్స్, కొంతమంది పోలీసెస్ ఇలా అవుతూ ఉంటారు. వారి విద్యలో ప్రస్తుతం కొనసాగుతున్న రోజుల్లో పుస్తకాలు చదివేసేయాలి, పాస్ అవ్వాలి, జాబ్ కొట్టాలి. కానీ జ్ఞానాన్ని ఎంతమంది సంపాదిస్తున్నారు? ఆ స్టడీస్ని మనం ప్రాక్టికల్గా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మనం తినే ఫుడ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మన ఫుడ్ ఎక్కడ మొదలవుతుంది, మన నోటి దాకా ఎంత కష్టపడితే వస్తుంది అనే విధానాన్ని నేర్చుకోవాలి, ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. మనం ధరించే దుస్తులు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి? అలాగా కొన్ని విషయాలు బయట కూడా చాలా ఉంటుంటాయి. అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మనం సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి సమాజంలో జరిగే ప్రతి విషయం గురించి మనకంటూ ఒక అవగాహన ఉండాలి. సమాజానికి మనం మంచి చేయాలి. ఒక చెడు సంఘటన జరుగుతుంది అని తెలిసితే మనం దాన్ని ఖండించాలి. సోదరి నివేదిత గారు విదేశాల నుండి భారతదేశం వచ్చి బ్రతకారు కదా, నిదర్శనంగా నిలిచారు కదా. విదేశాలంటే చాలా చల్లగా ఉంటుంది, ఫుడ్ స్టైల్ వేరుంటుంది, డ్రెస్ స్టైల్ వేరుంటుంది, వాళ్ళ డివోషనల్ వేరుగా ఉంటుంది కదా. కానీ ఇండియా వచ్చి ఇండియా వాతావరణానికి అలవాటు పడి, ఇండియా ఫుడ్కి అలవాటు పడి, భారతదేశంలో చాలా బాగా జీవించి మనకి సహాయం చేసి అన్నీ నేర్పిస్తూ చాలా కష్టాన్ని ఎదుర్కొన్నారా లేదా? అన్ని బాధ్యతగా తీసుకున్నారు, ప్రేమతో చేశారు. అలానే మనం కూడా సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రతకగలిగే స్ట్రెంగ్త్ సంపాదించుకోవాలి. ఎటువంటి వ్యక్తితో అయినా కానీ మనం ప్రేమగా, మనం సాధారణంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మన బుద్ధి కుశలతను వాడుకోవాలి. కాబట్టి విద్య అంటే పుస్తకాల్లో చదివేసి పుస్తకాల్లో సమాచారం తెలుసుకోవడం మాత్రమే కాదు, అంతటితో ఎండ్ అవ్వదు. బయట జ్ఞానాన్ని ఆర్జించాలి. ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్కదాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. విద్య ఓన్లీ విషయ సేకరణ చేయడం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అంతా మనం గమనించుకుంటూ
మనం ఉండాలి అని చెప్పారు. అంటే దీంట్లో ఏమవుతుందన్నమాట, మీరు ఒక సంపూర్ణంగా ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ చక్కగా జీవించగలుగుతారు. అంతేకాని చదివేటప్పుడు కష్టం, ఉద్యోగం సంపాదించుకున్నారో కష్టం, జీవితాంతం అంతా కూడా కష్టం అనిపించాలి. ఇలా కాదు, 4 వైపులా మీ ఆలోచనలు, మీ దృష్టి వెళ్తూ ఉంటే ప్రతి వాడికి కూడా మీరు సమాజంలో ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు దానికి అనుగుణంగా తీర్చుకోవడం అనేది నిజమైన విద్య అని వరలక్ష్మి చెప్పింది. థ్యాంక్ యూ వరలక్ష్మి. ఇప్పుడు ప్రియాంక. మరి కొన్ని స్కూల్స్ అయితే 6 గంటలకు 7 గంటలకు కూడా మొదలవుతాయి. 3 మళ్ళీ 7:30 వరకు కూడా స్కూల్స్ ఉంటాయి. అవునా? అలా ఉంటే కానీ 8th క్లాస్ నుంచి కష్టపడితే కానీ ఇంజనీరింగ్ సీట్ రాదు, లేదా మెడిసిన్ సీట్ రాదు అన్న అవస్థలో మీరు విద్యని మీకున్న ఇంట్రెస్ట్ని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి అనే విషయం మీద ప్రియాంక చెప్తుంది. ఇక్కడికి విచ్చేసిన నా సోదరీమణులకు అదేవిధంగా చిన్నపిల్లలకు నా నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోతున్న అంశం, మనం చదువుకుంటాం. చదువు మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, కానీ మనకంటూ కొన్ని గమ్యాలను చేరాలి, నన్ను అలా చూసుకోవాలి అని చెప్పేసి మనకి అనిపిస్తుంది. ఇలాంటి వాటిని మనము రెండింటినీ సరిసమానంగా చూసుకుంటూ ముందుకు ఎలా వెళ్ళాలి అన్న దాని మీద నేను మాట్లాడబోతున్నాను. ఇక్కడున్న చాలా చిన్నపిల్లల్లో చాలా మంది డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు. అసలు డాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చదవాలి? ఫస్ట్ నాకు సైన్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, నేను డాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ ఏ సబ్జెక్ట్ తీసుకుంటాను? సైన్స్. సైన్స్ చదవాలంటే మనకి ఏ క్లాస్ నుంచి వస్తుంది? 3rd క్లాస్ నుంచి వస్తుంది. 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, తర్వాత ఇంటర్మీడియట్ 2 years, దాని తర్వాత నీట్ రాయాలి, దాంట్లో ర్యాంక్ రావాలి, అప్పుడు కాలేజ్లో చేస్తాం మనం కదా. ఇన్ని స్టెప్స్ అన్ని దాటుకుంటూ వెళ్ళాలి కదా, ఇన్ని స్టెప్స్ అన్ని దాటుకుంటూ వెళ్ళాలి. నేను MBBS చదవాలి, అప్పుడు నేను డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? MBBS తప్పకుండిద్దంట, నీట్ ఎగ్జామ్లో సీట్ రాకపోతే నాకు మంచి కాలేజ్లో సీట్ రాదంట, నేను డొనేషన్ కట్టాలి మళ్ళీ అని చెప్పేసి సుఖంలోనే డ్రాప్ అయిపోతాం. ఇక్కడ ఏమవుతుంది? మనం మన గోల్ని మధ్యలోనే వదిలేస్తున్నాం. అప్పుడు మనం మన గమ్యాన్ని చేరుకోనట్లే కదా. అదేవిధంగా డాక్టర్ అనే కాదు, ఎన్నో వృత్తులు ఉంటున్నాం. ప్యాషన్ అంటే కేవలం ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే దానికి ఉన్న తపన మనకు కనిపించాలి. ఒక పిల్లవాడు తను పరుగు పందెంలో పాల్గొనాలి అని అంటే తను చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. దీనికి ఒక చక్కటి కథ మీకు చెప్తాను. మిలో అనే ఒక అతను ఉండేవాడు. అతనికి బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్. తను బాక్సింగ్ గేమ్లో పెద్ద ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాడు. తన దగ్గర డబ్బులు లేవు. తన దగ్గర డబ్బులు లేకపోతే తన దగ్గర ఉన్నది ఒకటే ఒక గొర్రెపిల్ల. అయితే ఆ గొర్రెపిల్లతో తను బాక్సింగ్లో 3 times వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. ఏ విధంగా అయ్యాడు? తన దగ్గర ఉన్న తన దగ్గర ఏం వస్తువులు ఉన్నాయి, నేను బాక్సర్ అవ్వాలి, నా చుట్టుపక్కల నా దగ్గరలో ఏం వస్తువులు ఉన్నాయి. తన దగ్గర ఒక గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లని రోజు తన భుజాల మీద ఎక్కించుకొని వెళ్ళేవాడు. అది పెరిగి పెరిగి పెద్దదైంది. ఒకవైపు ఈ భుజం మీద ఎక్కించుకునేవాడు, ఒకసారి ఈ భుజం మీద ఎక్కించుకునేవాడు, ఒకసారి 2 భుజాల మీద ఎక్కించుకునేవాడు. అలా కొండ పైకి కిందకి దిగేవాడు. ఈ విధంగా తన గమ్యాన్ని చేరుకునేందుకు తన చుట్టూ ఉన్న వస్తువులని తన అవసరంగా తనని తాను మలుచుకునేందుకు ఉపయోగించుకున్నాడు. ఎప్పుడైతే మనం ఒక గమ్యాన్ని ఏర్పరచుకొని చదువుతో పాటు సరిసమానంగా దానికి కూడా విలువనిస్తామో అప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక రోజు అది మన దగ్గరకు చేరుతుంది. దానికి కావాల్సిందల్లా ఏంటి? కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదా. ఎప్పుడైతే మానవుడు తను చేరవలసిన గమ్యాన్ని చేరడానికి కృషి చేస్తాడో అప్పుడు తప్పకుండా ఒకరోజు తను పడ్డ కష్టానికి తను ఒకరోజు ఆనందపడతాడు. ఈ విధంగా మీరు కూడా ఇప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నారు, ఇప్పుడు నేను సైన్స్ బాగా చదువుకోవాలి. సైన్స్ ఒకటే కాదు, మాకు అన్నీ తెలియాలి. ఇది ఎందుకు ఇట్లా వచ్చింది? ఎప్పుడైతే విద్యతో పాటు మనం అవ్వాలి అనుకున్న దాన్ని, మన గమ్యాన్ని ఎప్పుడైతే సరిగ్గా నిర్ణయించుకొని నేను అక్కడ ఉండాలి, వచ్చే 10 ఏళ్లలో నన్ను నేను అక్కడ చూసుకోవాలి అని చెప్పేసి
మనం ఎప్పుడైతే దృఢ సంకల్పం చేసుకుంటామో తప్పకుండా మనం అక్కడ ఉంటాము. దీనికి నాకు మంచి ఉదాహరణ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఏ విధంగా అయితే సమస్త శక్తి మీలోనే ఉంది, మీరు ఏదైనా చేయగలరు, అన్నింటినీ సాధించగలరు అన్న ఒక్క సూక్తి నన్ను నేను మార్చుకున్నాను ఆ సూక్తి ద్వారా. ఈ విధంగా మీరు కూడా మీ యొక్క గమ్యాన్ని సరిగ్గా నిర్ణయించుకొని ఎవరు ఏమన్నా వాళ్ళదంటారు వీళ్ళదంటారు వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు. వాళ్ళన్నీ మనం విన్నామనుకోండి, కొన్ని వినాలి, కొన్ని విని ఓకే వాళ్ళు ఇలా అన్నారు, ఎందుకు అన్నారు, నేను ఇది చేసి చూపించాలి. వాళ్ళు మనల్ని అనగదొక్కటానికి అంటారు, కానీ మనం వాటిని ఏది మన మనసుకి తీసుకోకూడదు. ఎప్పుడైతే మనం దాన్ని చేసి చూపిస్తామో ఆ రోజున వాళ్ళు అంటారు, ఈ రోజు నువ్వు ఆ రోజు అన్నది నాకు తప్పుగా నిరూపించావు, నువ్వు అయి చూపించావు అని చెప్పేసి అంటారు. ఈ విధంగా మీరు కూడా చదువు ఒకటే కాదు అన్నింటిలో ఉండాలి. సోదరి నివేదిత చదువులో చాలా చురుకైన వారు. ఆవిడ పాలిటిక్స్లో మన దేశం తరఫున మాట్లాడారు. అదేవిధంగా ఆర్ట్స్కి వాల్యూ ఇచ్చారు, ఎన్నో బుక్స్ రాశారు, లిటరేచర్ వైపు ఉన్నారు. ఇన్నిట్లో ఆమె చదువులో చూపిస్తూ మిగతా వాటిలో కూడా చూపించారు. ఆ విధంగా మనం కూడా ఒక సోదరి నివేదితలా మన భారతదేశానికి సేవలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాతాజీకి నా ధన్యవాదాలు. స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి. రోజుకు కొత్త సబ్జెక్ట్ పుడుతూనే ఉంది, విద్యారంగంలో యాడ్ అవుతూనే ఉంది. అయితే ఇన్ని సబ్జెక్ట్స్తో పాటు మన ఇంట్రెస్ట్ ఎలాగా ఇది చేయాలన్నదానికి నివేదిన ఎగ్జాంపుల్గా చక్కగా చెప్పింది ప్రియాంక. ఎన్నిట్లో ఉన్నా సరే మన ఇంట్రెస్ట్ ముందు కావాల్సినట్టు మనకి శ్రద్ధ ఉండాలి, దాన్ని సాధించాలని పట్టుదల ఉండాలి. ఈ రెండు ఉంటే కనుక ఎన్ని విషయాలైనా మనం సాధించగలుగుతాము. మీ ఇంట్రెస్ట్ని మీరు ఉంచుకోవచ్చు, విద్యారంగంలోనూ ముందుకు వెళ్ళచ్చు. ధన్యవాదాలు ప్రియాంక. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లోప విషయాలు ఏమో చూపిస్తున్నారు. దీనికి ఏమైనా రిప్లేస్మెంట్ అనేది ఉందా అనే విషయం గురించి శ్రావ్య మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు శ్రావ్య. సోదరి నివేదిత జన్మదినోత్సవ సందర్భంగా ఈ విధంగా పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సందర్భంగా నేను మాట్లాడబోతున్న అంశం హౌ టు ఇంకల్కేట్ వేదిక్ రిషీస్ ఐడియాస్ ఇన్ ప్రెజెంట్ ఎడ్యుకేషన్. నేటి విద్యార్థిని భూమి గుండ్రంగా ఉందని చెప్పింది ఎవరు అంటే న్యూటన్, కోపర్నికస్, గెలీలియో అనే సమాధానాలు. గురుత్వాకర్షణ సిద్ధాంతకర్త ఎవరు అంటే న్యూటన్ వంటి సమాధానాలు వినిపిస్తాయి. అయితే ఇవి సత్యాల కానే కాదు, ఇవి కేవలం మన భ్రమలు మాత్రమే. ప్రపంచం అంతటిని ఆక్రమించాలనుకున్న ఆంగ్లేయులు మన భారతదేశాన్ని, మన దేశ విజ్ఞానాన్ని చూసి, సంస్కృతిని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. మన సంస్కృతి మన శక్తి అని గ్రహించిన వారు మన సమాజంలోని కొన్ని లోపాలను ఆసరాగా తీసుకొని మన సంస్కృతి పట్ల మనకి అపనమ్మకం కలిగేలా చేశారు. అనాగరికమైన భారత సమాజాన్ని నాగరికత వైపు నడిపేది కేవలం ఆంగ్ల విద్యా విధానమే అనే అంశాన్ని మన భారతీయుల మనస్సుల్లో చొప్పించేందుకు ఆంగ్లేయులు ఎంతో గొప్ప ప్రయత్నం చేశారు. ఆనాటి నుంచి ఏ శాస్త్రవేత్త గురించైనా, ఏ తత్వవేత్త గురించైనా తెలుసుకుంటే వారు విదేశీయులే అయి ఉండడం గమనించదగిన విషయం. సరే, ఆంగ్లేయులు మనల్ని భ్రమకు గురి చేశారు కనుక మన వాస్తవానికి దూరమయ్యాం అనుకుందాం. కానీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ మనం అదే భ్రమలో ఎందుకున్నాం? అదే అంశాలను ఎందుకు విద్యాభ్యాసం చేస్తున్నాము అంటే మన భారతీయత మీద, మన విజ్ఞానం మీద మనకే నమ్మకం లేదు కనుక. మన భారతీయులు విజ్ఞానవంతులు కాకపోతే, మన పూర్వీకులు విజ్ఞానవంతులు కాకపోతే ఏ విధంగా నవగ్రహ పూజ చేశారు అంతరిక్షానికి ఏ ఉపగ్రహం పంపించకుండానే? అలాగే ఋగ్వేదంలో చక్రాణ సహా పరిణామం ప్రతిజ్ఞ అనే శ్లోకం ఉంది. అంటే భూమి యొక్క వృత్తపు అంచున నిల్చున్న వారని అర్థం. ఇది ఏ విధంగా చెప్పబడింది? అలాగే నేడు తరచుగా జరుగుతున్న ప్లాస్టిక్ సర్జరీలు, సిజేరియన్లు వంటి వాటి గురించి ఎప్పుడు రచించిన సుశ్రుత సంహితలో ఎలా వివరించబడింది?
మెడిసిన్, ఇంజనీరింగ్. ముందుగా భారతీయుల యొక్క మెడిసిన్కి సంబంధించిన విజ్ఞానాన్ని గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదం అంటే ఆయుష్ యొక్క జ్ఞానం అని అర్థం. దీన్నే పాశ్చాత్యులు మెడిసిన్గా వ్యవహరిస్తుంటారు. అయితే ఆయుర్వేదంకు సంబంధించిన యోగ వాసిష్ట్యం ఎందు వ్యాధి మొదట మానసిక స్థాయిలో ఉద్భవిస్తుందని, క్రమంగా ప్రాణ వ్యవస్థను దెబ్బతీస్తుందని, దానితో సమస్త శరీరం రోగమయమవుతుందని వివరించింది. ఇప్పుడు దీనినే ఆధునిక వైద్య శాస్త్రం సైకోసోమాటిక్ ప్రాబ్లమ్సే అన్ని రకాల వ్యాధులకు కారణం అని తెలుసుకుంటూ ఉంది. ఉత్తమ ఆరోగ్యం కోసం వేద ఋషులు చెప్పిన ఈ సూత్రం ఇప్పుడు ఆచరణీయం. అది ఆత్మ, ఇంద్రియ నిగ్రహం, మనస్సు ప్రశాంత స్థితిలో ఎవరికైతే ఉంటుందో వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. రోగ చికిత్సకు అవసరమైన ఔషధాలను ప్రకృతి ప్రసాదించిందని సుశ్రుతులు చెప్పారు. అయితే చరక సంహితలో 582 రకాల ఔషధాలు, సుశ్రుత సంహితలో 496 రకాల ఔషధాల గురించి చెప్పబడింది. వీరి విధంగా ఎలా చెప్పగలిగారు? ఇందుకు కారణం ప్రకృతితో వారి ఆత్మలను విలీనం చేయడం. నేటి మెడికల్ స్టూడెంట్స్ తమ విద్యార్జనలో ప్రకృతి పాత్రను గుర్తించి ప్రకృతిలో తమ అస్తిత్వాన్ని గుర్తించగలగాలి. అప్పుడు భారతీయ ఆత్మగల ఉత్తమ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కాగలుగుతారు. మన వైదిక ఋషులను బెస్ట్ ఇంజనీర్స్గా నిరూపించే ఎన్నో ఉదాహరణలు మనకు ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అగస్త్య మహర్షి, సివిల్ ఇంజనీరింగ్లో వాత్సాయన మహర్షి, మెకానికల్ మరియు ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో భరద్వాజ మహాముని ఎన్నో ఆవిష్కరణలు చేశారు. కానీ వారికి ఎవరికి పేటెంట్ లభించలేదు. ఇప్పటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తాము చేసే విద్యాభ్యాసంలో నాటి వైదిక ఋషుల ఆవిష్కరణలను నేటి శాస్త్ర సాంకేతికతతో మిళితం చేసి అభ్యసించాలి. దానిని వారు ఉద్యోగ రంగంలో అమలుపరచాలి. నేటి ఎకనామిస్టులకు చాణక్యుని అర్థశాస్త్రం నేర్పబడాలి. చరిత్రకారులకు మన ఇతిహాసాలు ఆధార గ్రంథాలుగా మారాలి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే సూత్రాన్ని శ్రీకృష్ణుడు కర్మయోగంలో వివరించాలనే విషయాన్ని విద్యార్థులకు నేర్పబడాలి. మన భారతదేశంలో వైదిక ఋషుల ద్వారా ఆవిష్కరించబడనివి, తెలుసుకోబడనివి అంటూ ఏ అంశమూ లేదు. ప్రస్తుతం మన బాధ్యత సనాతన వైదిక ఋషుల జ్ఞాన సంపదను మన నేటి విద్యా విధానంలో మిళితం చేసి బోధించాలి. ఈ విధంగా జరిగితే స్వామి వివేకానంద కోరుకున్న విధంగా సనాతన ఆత్మగల భారతీయ మేధస్సు గల ప్రజలతో సమస్త భారతం వర్ధిల్లుతుంది. అలాగే సోదరి నివేదిత ఆశించిన విధంగా భారతదేశం తన పునర్వైభవాన్ని పొందుతుంది. ఆ రోజు త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అక్కడ సభ జరుగుతున్నప్పుడు మనం విదేశీయులకి అంటే మనం విదేశీయుల వాళ్ళకి సత్యాన్ని మనం బోధించాము అని చెప్పారనమాట. అంటే సత్యం అనేది భారతదేశంలోనే అంతకుముందు లేదా అనే విషయంలో నివేదిత ఏ విధంగా దాన్ని స్పందించారు ఇప్పుడు మీ విద్యార్థులు వచ్చి చెప్తారు. దేశం కోసం చాలా పాటుపడ్డారు కదండి. మనం సరిగ్గా ఆమెని ఇది చేసుకోలేనందుకు ఆమెకు కోపం వచ్చింది. ఆ బుక్లో కూడా ఏవో మనం అసత్యం ఆడామని వాళ్ళే సత్యవంతులని చెప్పుకున్నారు. అందుకు నివేదిత మేడం గారికి చాలా కోపం వచ్చింది. భారతదేశంలో సత్యం అనేది ఎప్పుడూ ఉంది. మన భారత భూమి కర్మభూమి, కష్టజీవులు అంతే ధర్మభూమి, ఉన్నతంగా ఉంటారు. వాళ్ళ విలువలు ఎక్కడా దిగజార్చుకోరు. అందుకే నివేదిత మేడం గారికి కోపం వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు నివేదిత నిజంగా సంతోషించారు. ఎందుకంటే ఇలా మీరు ముందుకు వచ్చి మాట్లాడుతూనే ఉండుకోవాల్సింది. మీరు ఎదుర్కోగలగాలి. మన దేశం మీద జరిగే అపనిందల కోసం ఆమె అంతగా కోపపడ్డారన్నమాట. బిఎస్సి గ్రూప్ నుంచి ప్రవీణ మాట్లాడుతుంది. ముందుగా అందరికీ నా నమస్కారము.
సోదరి నివేదిత జన్మదిన వేడుకల సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. విద్య ద్వారా సమాజంలో సరైన విధంగా జీవించడం ఎలా అనే అంశం పైన నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మన పూర్వ విద్యా విధానం గురించి మనం ముందుగా తెలుసుకుందాము. వైదిక కాలంలో మన భారతాన్ని ప్రపంచ దేశాలకు జగద్గురువుగా వెలువడేది. మరి ఇప్పుడు జగద్గురువే, కానీ మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకొస్తున్నాము. అప్పుడు ఎందుకు అంత వైభవంగా ఉండేది అంటే, అప్పట్లో ప్రతి ఒక్కరు అంటే స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించేవారు. మరి ఇప్పుడు విద్యను అభ్యసిస్తున్నాం కదా అని అందరికీ డౌట్ రావచ్చు. అప్పటి విద్యా విధానం ఎలా ఉండేది అంటే, విలువలతో మన సంస్కృతిని మనకి నేర్పేదిగా ఉండేది. విదేశీయులు కూడా విద్యార్థుల కోసం మన విశ్వవిద్యాలయాలను ఆశ్రయించేవారు. అంటే ఎంత గొప్ప విద్యా విధానమో అప్పుడు మనకి తెలుస్తుంది. మరి అటువంటి విద్యా విధానం ఎందుకు ఇంత పతనమైంది అంటే, బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు క్రీస్తు శకం 1835 గవర్నర్ జనరల్ విలియం బెంకర్ తన కలంతో భారతదేశ కలరాలను తిరగరాశాడు. అప్రతిహతమైన భారత వేద విజ్ఞానానికి తాళం వేశాడు. మట్టిని తవ్వి వేదను బహిర్గతం చేయడంతో అందమైన భారతీయ విద్యా వృక్షం నాశనమైంది. విద్య అనగా బోధన. విద్య యొక్క ప్రాథమికోద్దేశం సంస్కృతిని వారసత్వాలకు అందిస్తూ సామాజికీయం చేయడం. విద్య అనగా మానవుల్లో దాగి ఉన్న అంతర్జ్ఞానాన్ని వెలికితీయడం. ప్రకృతి ప్రతి మానవునికి అంతర్జ్ఞానాన్ని ప్రసాదించింది. దానికి వెలికితీయడమే విద్య యొక్క పని. విద్య అనేది పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. విద్య అనగా సా విద్య యా విముక్తయే అంటే, ఏ విద్య ఏదైతే మనల్ని అన్నిటి నుంచి విముక్తులను చేస్తుందో అదే విద్య. అన్నిటి నుంచి విముక్తులను చేయడం అంటే ఏమిటి అంటే, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్ళడము. ఆ విద్య ఎటువంటిదై ఉండాలి? ఆధ్యాత్మికతతో కూడినదై ఉండాలి. ఆధ్యాత్మికత అంటే ఓన్లీ జపధ్యానాలే కాదు, అరిషడ్ వర్గాల నుంచి మనల్ని మనం విముక్తులను చేసుకోవడమే ఆధ్యాత్మికత. అలాంటి విద్య మనకి ఉండాలి. మనం సమాజంలో సరైన విధంగా జీవించడం ఎలా విద్య ద్వారా అని మన టాపిక్. విద్య ద్వారా మనం సమాజంలో సరైన విధంగా జీవించవచ్చు. దాంతో పాటు విద్యాలయాలలో సహపాఠ్య కార్యక్రమాలు కూడా ఎంతగానో అవసరం. సహపాఠ్య కార్యక్రమాల వల్ల పిల్లల్లో నా అనే భావన కాకుండా మన అనే భావన ఏర్పడుతుంది. దానివల్ల మనం సమాజంలో మార్పులను తీసుకురావచ్చు. ఈ విధంగా నాకు తెలిసిన కొన్ని అంశాలను మీతో పంచుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఒక అమ్మాయి మాట్లాడతారు. షర్మిల. వెరీ గుడ్. అందరికీ నమస్కారం. సోదరి నివేదిత అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. ఆమె 1867 అక్టోబర్ 28న ఐర్లాండ్లోని డంగల్ అనే గ్రామంలో జన్మించారు. వాళ్ళ తల్లిదండ్రులు ఒక మత బోధకుడిగా ఉండేవారు. అయితే ఆమె చదువులో ఎంత తెలివితేటలతో ఎంత చురుగ్గా తన 17వ సంవత్సరంలోని విద్యాభ్యాసం పూర్తి చేసి ఇంగ్లాండ్ వచ్చి ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరారు. ఆ తర్వాత ఇంగ్లాండ్లోనే ఆమె ఒక స్కూల్ని ప్రారంభించారు. స్కూల్ పేరు రెస్కాన్ స్కూల్ అని స్థాపించి ఎంతోమందికి విద్య నేర్పించారు. తర్వాత స్వామీజీ సభలో మాట్లాడుతుండగా తను ఎంతో స్ఫూర్తితో ఆయన్ని కలిసి భారతదేశానికి సేవ చేస్తానని చెప్పి ఆయనతో పాటు భారతదేశానికి వచ్చారు. ఆమె వచ్చిన తర్వాత మహిళలందరినీ
పిలిచి ఇంటింటికి వెళ్ళి పిలిచి అందరినీ అల్లికలు కుట్టు అన్నీ నేర్పించేవాళ్ళు చదువుతో పాటు. అలాగే ఒకసారి ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు కలకత్తాలో వీధి ఊడవడానికి కూడా ఎవరు వచ్చేవారు కాదు. అయితే ఆమె చీపురు పట్టి అన్ని శుభ్రపరిచి రోగుల్ని దగ్గరుండి చూసుకునేవాళ్ళు. తన ఆరోగ్యం గురించి ఎప్పుడు ఆలోచించేవారు కాదు. అలాగే తన ఆహారం కూడా పండ్లు పాలుతోనే సరిపెట్టుకునేవారు. అలాగే ఒక రోగి నిమిత్తమై పాలు కూడా మానేశారు. తర్వాత విరాళాల కోసం లండన్ తిరిగి వెళ్ళి కొన్ని విరాళాలు సేకరించి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని అక్కడ కూడా తెలియపరిచారు. అక్టోబర్ 11న 1911వ సంవత్సరంలో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె చేసిన మంచి పనుల వల్ల చాలా పాఠశాలలు, చాలా రామకృష్ణ మిషన్, తర్వాత వివేకానంద మిషన్, ఆ తర్వాత రామకృష్ణ శారద నివేదిత మిషన్ అని స్థాపించారు. ఇప్పుడు అదే నివేదిత వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో మా అందరికీ ఇలా చక్కగా నేర్పిస్తున్నందుకు, ఇక్కడికి కంటిన్యూ చేస్తున్నందుకు అందరికీ, మాతాజీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Thank you for this giving golden opportunity. వెరీ గుడ్ షర్మిల. చక్కగా చూడండి 2-3 మినిట్స్లోనే మొత్తం సోదరి చేసిన కార్యం అంతా చక్కగా చెప్పింది. ఇలాగే వీళ్ళ ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ముందే మాతాజీ దగ్గర నుంచి, మీ మేడమ్స్ దగ్గర నుంచి విషయాలు తెలుసుకుంటూ ఉండండి. మీరు కూడా నలుగురిలో మాట్లాడటం అని అలవాటు చేసుకోండి. మీరందరికీ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు త్యాగవిష్ణుప్రేణ మాతాజీని సోదరి నివేదిత దాని విద్య ద్వారా ఏ విధంగా మనందరూ ఒకటి చేయగలిగారు అని ఆశించారు అనే విషయం మీద మాట్లాడతారు. సోదరి నివేదిత శుభ జన్మదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు అంటే ఎవరి జీవితాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నామో జన్మదినాన్ని, అది మాటల్లో వర్ణించలేం ఆవిడ చేసే త్యాగాన్ని. ఒక విధంగా మీరు చెప్పాలంటే ప్రపంచంలోనే అంటే ఇటువంటి త్యాగమైన జీవితం చాలా అరుదుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే దీనికి అభివ్యక్తి ఇంకా బయటకి ఏం కనిపించదు. మన జీవితాన్ని మనం తవ్వి లోపలికి చూసినప్పుడు మన దానికి గొప్పతనం ఏంటంటే కొంచెం బయటకు వస్తుంది. ఒక చిన్న నిదర్శనం చెప్తున్నాను ఏంటంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమంటారంటే, సోదరి నివేదిత ఏ జీవితాన్ని అయితే భారతదేశం కోసం సమర్పించారో అటువంటి జీవితం సామాన్యం కాదు. ఎందుకంటే భారతదేశానికి వచ్చే ముందు నివేదిత చాలా చిన్న వయసులోనే చాలా మేధా సంపన్నురాలు. అక్కడ సమాజంలో, అక్కడ ఇంగ్లాండ్లో చాలా పేరు ప్రఖ్యాతులు గడించున్నారనమాట. ఆవిడ కావాలనుకుంటే చాలా ఉన్నతమైన స్థితికి వచ్చి ఉండేవారు ఇప్పుడు ఆంగ్ల సమాజంలో. కానీ లోపల ఒక తపన, ఒక ట్రూత్, సత్యం కోసం ఒక తపన ఆవిడ్ని భారతదేశానికి తీసుకుని వచ్చింది. ఇది మనకందరికీ తెలుసు. అయితే చిన్నప్పటి నుంచి చూడండి, ఆవిడ విద్యావేత్త, అంటే ఎడ్యుకేషన్ అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్. ఆ రోజుల్లో ఆంగ్ల మహిళలందరూ కూడా ఈ ఉపాధ్యాయులుగా వెళ్ళడానికి చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉండేవారు. ఆ లైన్లోనే నివేదిత కూడా వచ్చారు. అయితే అప్పుడు ఒక నూతన విద్యా విధానం ఈ పాశ్చాత్య దేశాలలో ప్రారంభించబడింది అనమాట. అదేంటంటే దానికి బేసిస్ ఏంటంటే, అక్కడ స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఒక పెస్టలోజీ అనే ఒక సెయింట్ అని చెప్పొచ్చు. ఆయన ఏంటంటే పిల్లలకి విద్య, మెయిన్గా పేద పిల్లలందరికీ కూడా విద్య అందాలి. ఆ విద్య ఎలా ఉండాలి అంటే, ఆ విద్య ఎలా ఉండాలంటే కాంక్రీట్, అంటే మన కళ్ళతోనూ ఈ ఇంద్రియాలతోనూ గ్రహిస్తున్నటువంటి సత్యం నుంచి మనకి తెలియని ఇంద్రియాత్మిక సత్యాన్ని తీసుకుని వెళ్ళాలి. విద్య యొక్క బేసిస్ ఎలా ఉండాలంటే చిన్న కళ్ళ మనం గ్రహిస్తున్నటువంటి విషయానికి, గ్రహించిన విషయానికి విద్యార్థిని తీసుకుని వెళ్ళాలి అన్నది ఆయన ఫిలాసఫీ అన్నమాట. అయితే దానిని ఏం చేస్తారంటే, ఒక జర్మన్ ఫ్రెబెల్ అని ఒక ఆయన దానిని, ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు యూకేజీ ఎల్కేజీ అంటారు కదా, కిండర్ గార్డెన్ అన్నది ఆ ఫ్రెబెల్ అనే
ఫస్ట్ చేస్తారనమాట. అంటే ఏంటి చూడండి, ఇప్పుడు రంగురంగుల వాటితో వృత్తము, తర్వాత ఏంటంటారు త్రికోణాలు, ఇవన్నీ కూడా వాటిని తయారు చేసి చిన్న చిన్న ఐటమ్స్ తయారు చేసి పిల్లలకు చూపించడం. అంటే కళ్ళతో ముందు వినడానికన్నా కళ్ళతో చూసిన ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి అటువంటి ఐటమ్స్ని ఎక్కువగా తయారు చేసి పిల్లలకు బోధించాలన్నమాట. ఈ విధమైన విద్యా విధానాన్ని ఆయన స్టార్ట్ చేశారు. ఇప్పటికీ మనం కిండర్ గార్డెన్ మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పటికీ మనం చేస్తున్నాం. సో ఇది నివేదిక చాలా ఆకర్షించింది. అంటే పిల్లలకు ఏంటంటే ఇంకొకటి ఏంటంటే పెద్దలన్నా అయినా పిల్లలకి ఆటల ద్వారా నేర్పించాలి. ఇప్పుడు చూడండి, నాటకం వేసాను నివేదిక నాటకం. ఆ నాటకం చూసినంత ఇంట్రెస్ట్గా మన మాటలు విన్నారు పిల్లలు. అర్థమైందా? కాంక్రీట్ ఏదైతే ఉందంటే అన్ని సెన్సెస్, మన ఇంద్రియాలన్నింటినీ ఎంగేజ్ చేసే వస్తువు ఏదైతే ఉందో దాని పట్ల అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే నేను మాట్లాడుతున్నాను, కానీ మీకు నాలుగు పక్కన ఉన్న కలర్స్ పక్కన వాళ్ళు కదులుతుంటే అది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది దానికి అట్రాక్షన్ ఎక్కువ అనమాట ఎప్పుడు కూడా. సో ఇది పిల్లల్లో ఏంటంటే వాళ్ళ అటెన్షన్ని, వాళ్ళ కాన్సన్ట్రేషన్ని మనం ఏంటంటే తీసుకొని రావాలి అని చెప్పి పెద్దలన్నా ఆయన ఏం చేశారనమాట, చిన్న చిన్న వాటితో ఐటమ్స్ తయారు చేస్తే అవన్నీ కూడా ఈ పిల్లలకి ట్రైనింగ్ కూడా మొదలుపెట్టారు. సో నివేదికకి ఏంటంటే ఈ పాయింట్ చాలా నచ్చింది. ఫ్రమ్ కాంక్రీట్ టు ద అబ్స్ట్రాక్ట్, అంటే తెలిసిన వాటి నుంచి తెలియని దానికి తీసుకుని వెళ్ళాలి పిల్లల్ని అన్న విషయం నివేదికను బాగా ఆకట్టుకుంది. సో దానిని అమలు పరుస్తూ ఆవిడ చిన్న స్కూల్ని స్థాపించారు అక్కడ. కానీ లోపల మాత్రం అసలు సత్యం అండి, ప్రపంచంలో ఇవన్నీ ఉన్నాయి. ఆవిడ సైన్స్ చదివారు, ఎన్నో రిలీజియన్స్ గురించి చదివారు, అన్నీ చదివారు, కానీ మనసులో తృప్తి లేదు. వీటన్నిటినీ అంటే ఇన్ని చూస్తున్నాను నేను, 4-5 రకాలు చూస్తున్నాను, ఇన్ని రకాల భాషలు, దేశాలు, మనుషులు అంతమంది ఉన్నారు. ఏమిటి వీటన్నిటి మధ్య ఉన్న సత్యం ఏమిటి అన్నది ఆవిడ లోపల ఒక శోధన జరుగుతూ ఉంది. ఆ సమయంలో స్వామీజీ అక్కడికి వెళ్ళారు. అదంతా కూడా యాదృచ్ఛికంగా వచ్చి భారతదేశానికి వచ్చారు. అయితే భారతదేశానికి మనం ఎందుకు వచ్చారని మనం తర్వాత చెప్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే పాయింట్ మనం చెప్తున్నాం కదా, భారతదేశంలో మీరు ఏ ఆచారం తీసుకున్నప్పటికీ, అలాగే ఏ సంప్రదాయం తీసుకున్నప్పటికీ, ఏ పండుగ తీసుకున్నప్పటికీ, దేనిని తీసుకున్నప్పటికీ మీరు ఒకసారి ఆలోచించండి. ఫ్రమ్ కాంక్రీట్ టు ద అబ్స్ట్రాక్ట్ నెమ్మదిగా తీసుకొని వస్తారు, నెమ్మదిగా సూక్ష్మ విషయాలు తీసుకుని వెళ్తారు. ఒక చిన్న రాయి ఉంది, దాంతో విగ్రహం ఉంది, ఆ విగ్రహం పూజ చేస్తారు ఫస్ట్. దానికి మన స్తోత్రాలు ఎలా చేస్తాం, అజం నిర్వికల్పం అని చెప్తారు. రాయుడు అంటే ఒక రాతితో చేసిన విగ్రహం మనం ఏం చేస్తున్నాం, ఏం పడుతున్నారు మీరు, అజం నిర్వికల్పం అంటే దేనికైతే పుట్టుక లేదో, దేనికైతే మార్పు లేదో దాన్ని ఆరాధిస్తున్నారు. అంటే వెంటనే ఈ ప్రపంచంలో సత్యం అనేది దానికి ఆకారం లేదు, లేకపోతే దాని గుణాలు లేవంటే ఎవరికి అర్థం కాదు. మన కళ్ళతో ముందు ఏది చూస్తున్నామో దాని నుంచి నెమ్మదిగా ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇంద్రియాతీత విషయాన్ని తీసుకెళ్ళాలి. చూడండి, అందుకనే భారతీయ సంప్రదాయం అంటే నివేదిక ఎందుకు ఇష్టపడిందంటే, ఎడ్యుకేషన్ అంటేనే మీకు ఏంటనమాట, కాంక్రీట్ నుంచి అబ్స్ట్రాక్ట్ తీసుకెళ్ళాలి, ఫిజికల్ లెవెల్లో ఎప్పుడు ఉంచుకోవడం. ఎడ్యుకేషన్ ఎయిమ్ అది అనమాట. మీరు ఇందాక చెప్పారు కదా, చాలా మంది పాయింట్స్ మీరు తీసుకొచ్చారు. ఆ సెల్ఫ్ మనకి ఏదైతే ఐడెంటిటీ, ఫిజికల్ ఐడెంటిటీ ఉందో దాని నుంచి బయటికి రాగలిగారు. ఇందాక దాని సాయి కృష్ణ చెప్పింది ధర్మ అర్థ కామ మోక్షాలు అన్నారు. మోక్షం అన్నారు. మోక్షం అనేది ఏంటంటే లిబరేషన్, దాని నుంచి ముక్తి, విముక్తి కోసం విద్య అంటారు, ప్రవీణ చెప్పింది కదా. సో ముక్తి దేని నుంచి ముక్తి, దేని నుంచి ముక్తి, ఈ ఫిజికల్ ఐడెంటిటీ నుంచి ముక్తి. ఎప్పుడైతే ఫిజికల్ ఐడెంటిటీ మనకు పోయిందో మనకు అందరూ సమానమే. సో దానికి తీసుకెళ్ళాలి. మోక్షం అంటే అదే అర్థం. అయితే ఈజీగా వచ్చేస్తుంది, అందరూ మోక్షం మనం వెళ్ళలేము కదా. అందువలన అర్థాన్ని మన డబ్బులు కోరికలు తీర్చుకుంటూ, ఒక సరైన క్రమంలో తీర్చుకుంటూ ధర్మానుసారంగా మనం వెళ్తే ఆ ముక్తి అంటే మనకు వస్తుంది. సో ఇది నివేదిక ఎందుకంటే ఈ సటిల్ ఐడియా ఆవిడకు ఉంది కాబట్టి భారతదేశాన్ని అతి తక్కువ సమయంలో మనం జీవితాంతం ఎన్ని జీవితాలు గడిపిన అర్థం కాని భారతదేశం నివేదికకు కేవలం 1-2 సంవత్సరాలు కూడా, ఒక సంవత్సరంగా అర్థం. అది ఆవిడకు ఒక అసలు చాలా ఆశ్చర్యం వేసింది. ఆవిడ వెళ్ళి చూస్తే ఎట్లా ఆవిడకి అర్థమైంది ఇవన్నీ కూడా. రామాయణం, భారతం, మన లోపల ఇంట్రికసీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆవిడకి అర్థమయ్యాయి. కేవలం మేధ కాదు, ఇంటలెక్ట్ మాత్రమే చాలు, ఆ పవిత్రత లోపల. అంటే దానికోసం ఏదైతే ఉందో ఇంద్రియాతీత వస్తువు, దానికోసం ఒక హ్యాంకరింగ్ ఉంటే కానీ ఇవన్నీ సటిల్ ట్రూత్స్ మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఇందాక మీరు నాటకం చూశారు కదా, ఆ నాటకంలో ఏం చేశారు, మన భారతీయులు ఈ విదేశీయులు ఎప్పుడు కూడా ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేసేవారు, భారతీయులు తోలినాడు అంటే భారతీయులు మేము కల్చర్ నేర్పించాము, మీ మొత్తం భారతదేశాన్ని అంతటినీ ఏకత్వం చేసింది మేము, దేని ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ ఒకటి మేము ఎస్టాబ్లిష్ చేశాము, అలాగే ట్రైన్స్ మేమన్నీ చేసి మేము భారతదేశాన్ని ఏకత్రం చేశాము. అప్పుడు నివేదిక ఏమన్నా తెలుసా, అసలు అదంతా పచ్చింది అబద్ధం. ఏదైతే ఏకత్రం లేదో దాన్ని మీరు ఏకత్రం చేయలేరు ఎప్పుడు కూడా.
ఆల్రెడీ భారతదేశం అంతా ఒకటే, ఓన్లీ పొలిటికల్గా విడిపోయింది అంతే. లోపలంతా కూడా ఏకత్రంగా ఉంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, అప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది భారతదేశం, కానీ అంతటినీ కలిపి ఒకే అడ్మినిస్ట్రేషన్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? అంతా ఒకటి కాబట్టి, లేకపోతే పెట్టగలరు ఎక్కడికైనా. అంతా కూడా ఒకే కల్చర్ ఉందని వాళ్ళు అబ్జర్వ్ చేశారు కాబట్టి మొత్తం భారతదేశాన్ని అంతటినీ కూడా ఒకే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, ఒకే పరిపాలన కింద వాళ్ళు తీసుకురాగలిగారు అన్నమాట. అందువల్ల భారతదేశ ఏకత్వం అనేది ఇప్పటికి కాదు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నదని చెప్పారు. వీళ్ళు అతను చెప్పింది ఏంటంటే, ఆ రోజు లార్డ్ కర్జన్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు అతను చెప్పింది, ఎంతమంది భారతీయులు కూర్చోబెట్టి అక్కడ వందల మందిని కూర్చోబెట్టి అతను ఏం చెప్తున్నాడంటే, పాశ్చాత్య దేశాల వాళ్ళు మాత్రమే ఈ ప్రాచ్య దేశాలు ఏవైతున్నాయో వాళ్ళకి సత్యం గురించి ఫస్ట్గా పరిచయం చేశారట. అయితే చూడండి, ఇలాగ కూర్చుంటున్నారు అందరూ. సత్యహరిశ్చంద్రుడి కథ తెలుసు, రామచంద్రుడి కథ తెలుసు, సత్యం కోసం మొత్తం రాజ్యాన్ని వదిలేశారు వాళ్ళందరూ కూడా, మొత్తం సుఖాన్ని వదిలేశారు. ఇవన్నీ తెలుసు కూడా ఒక్క మాట ఒకరు కూడా మాట్లాడలేదు. ఆశ్చర్యం చూడండి, కర్జన్ విన్నంతా అహహా అని చెప్పి వింటూ ఉన్నారన్నమాట. అందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇంటలెక్చువల్స్. ఆవిడకేమో రక్తం ఉడికిపోతుంది ఒక్కొక్క నుంచి. అదే ఒక్క మాట ఎవరు మాట్లాడలేకపోయారని చెప్పి, ఎందుకంటే ఆవిడ మాట్లాడితే ఆవిడ వెంటనే అరెస్ట్ చేస్తారు, చాలా గొడవలు అవుతాయి. అప్పుడు ఆవిడ ఏం చేస్తారంటే పుస్తకం తీసుకొచ్చి అందులో లార్డ్ కర్జన్ కొన్ని సంవత్సరాల క్రితం పుస్తకం రాశాడు. ఆయన సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఆ సౌత్ ఆఫ్రికా యొక్క అక్కడ రాజుతో ఆయన ఏ విధంగా అబద్ధాలు ఆడాడని ఆయనే రాసుకున్నాడు. నేను నా ఏజ్ గురించి, నా వివాహం గురించి, నా అన్నిటి గురించి కూడా అబద్ధాలు రాశాను. అది ఆవిడ చదివింది కాబట్టి వెంటనే, ఎందుకంటే జ్ఞానం ఉంటే అదే అనమాట, వెంటనే నెక్స్ట్ స్టేట్స్మన్ పత్రికలో ఇవి రెండు కూడా రెండు రూపాలలో లార్డ్ కర్జన్ పబ్లిష్ చేశారు. ఎవరు పబ్లిష్ చేశారో ఎవరికి తెలియదు అనమాట. ముందు దాంట్లోనేమో పాశ్చాత్య దేశాలకి సత్యానికి వాళ్ళు సారసులు వాళ్ళని చెప్పి ఒక పక్క దాంట్లో సేమ్ పర్సన్ ఎలా అబద్ధాలు ఆడేటో చూడండి. ఇంకేం నోళ్ళు ఇంత నీళ్లు నమ్మడం అంటారు తప్ప ఇంకేం చేయలేకపోతే ఎవరు ఒక స్టేట్మెంట్ కూడా లేదు ఆ రోజుల్లో, పబ్లిక్ స్టేట్మెంట్. అంత భయపడ్డా అంటే చూడండి, ఆవిడ ఏమవుతుందంటే చిన్నప్పుడు చిన్నపిల్లలకి ఏంటంటే మనం 3 R's అంటాం, రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. వాటికి చిన్నపిల్లలకు విద్య చెప్పేటప్పుడు అది అవసరం కదా, కానీ పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి ఈ 3 కావాలని చెప్తుంది ఆవిడ. ఒకటి ఏంటంటే నేచర్, స్పేస్ అండ్ టైం. అంటే చూడండి, నేచర్ అంటే సైన్స్, మనం చదవాలంటే అన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి అన్ని కూడా. అలాగే టైం అంటే హిస్టరీ ఒక దేశం యొక్క హిస్టరీ, మనం ఎక్కడైతే ఉంటున్నామో దాని యొక్క చరిత్ర తెలుసుకోవడం చాలా, ఎవరు పుస్తకాలు చదువుకొని పాస్ అవ్వడానికి కాదు, అది ప్రతి పౌరుడి బాధ్యత. అది హిస్టరీ ఏమైంది, 100 సంవత్సరాల ఏమైంది, అందులో మీరు ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు. వీళ్ళు వచ్చే ఆయనలో అదే నమ్మేస్తాం, అంటే ఎవరైనా మోసం చేయగలరు అనమాట మనల్ని. సో హిస్టరీ ఒకటి చదవమని చెప్తుంది ఆవిడ, ఎక్కడైతే మనం ఉంటున్నామో ఆ హిస్టరీ చదవమని చెప్తుంది. తర్వాత మూడవది ఏంటంటే జాగ్రఫీ అంటే ఈ దేశం ఏంటి, నైసర్గిక పరిస్థితులు ఏంటి, ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ 3 చదవాలి. ప్రతి వాళ్ళకి ఒక ఐడియా ఉండాలి ఒక దేశం గురించి చేసినప్పుడు. అప్పుడే మీరు ఆ దేశం యొక్క గొప్పతనాన్ని, వారసత్వాన్ని మీరు ఫీల్ అవ్వగలుగుతారు. కానీ ఎవరు మీరు చేతనాడు అంటే అవును మనం చేతనాడు వాళ్ళని మొత్తం కొన్ని వేల మంది వచ్చి మన భారతీయుల్ని, ఎంతమంది, కొన్ని కోట్ల మంది భారతీయుల్ని బొమ్మలా నడిపించారు. ఎందుకంటే మనకు ఆ జాతీయ చేతన ఏదైతే ఉందో, మనకు ఫ్యామిలీ అట్మాస్ఫియర్, మంచి అట్మాస్ఫియర్ ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి మనకు జాతీయ చేతన కావాలి మనకి, అర్థమైందా? అంటే ఎంత వ్యాకులతో వాళ్ళు చెప్పారంటే నేను చెప్పాలని ఒక్కొక్క మాట చదువుతుంటే అలా నీళ్ళు వస్తాయి అనమాట. అంతటి మీరు రోజు సాయంకాలం మీరు కూర్చొని ఒక్క 10 నిమిషాలు అందరూ కూడా మేమందరం భారతీయులను జపం చేయని చెప్తారు. ఆవిడ భారతమాత అని జపం చేస్తూ ఉండేవారు. ఎందుకంటే ఈ దేశంలో గొప్పతనాన్ని ఆవిడ చూశారన్నమాట. ఆ గొప్పతనం చూసి ఇది ఆధ్యాత్మిక సంబంధించిన దేశంలో మామూలు కాదు, ఇది ఆధ్యాత్మిక ప్రగతి చెందిన దేశం ఆవిడ గుర్తించారు. కాబట్టి ఈ మన దేశాన్ని ముందుగా ఆవిడ చేయాల్సింది ఏంటంటే మన విద్యలో ఈ జాతీయ చేతన కావాలి. ప్రతిరోజు కూడా మీరు లేచిన వెంటనే ఒక కాన్షియస్గా సచేతనంగా మీరు ఫీల్ అవ్వాలి. ఏంటంటే నేను ఈరోజు దేశానికి ఏదో ఒకటి చేయాలి, నా దేశ సమైక్యతకు ఏదో ఒక చిన్న పనిగా నేను చేయాలి, ఒక మాట చెప్పాలి, లేదా ఒక పని చేయాలి. అంటే దేశాన్ని విడదీసే శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఎంకరేజ్ చేయకూడదు. ఇక్కడ ఇది ఏ కులంగా మీ కులాలు కానీ ఈ సమానతలు అసమానతలు ఏవైతే ఉన్నాయో మీరు మర్చిపోండి. ప్రతి వాడికి కూడా సమాన అవకాశాలు ఇవ్వండి. వాళ్ళలో ఉన్నటువంటి అంతర్గత శక్తి ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకురావాలి. తర్వాత వీళ్ళందరినీ కూడా జాతీయ చేతన, ఫస్ట్ ఆవిడ నేషనల్ కాన్షియస్నెస్ అని ఆ వర్డ్ని ఆవిడ ఫస్ట్ యూజ్ చేస్తారన్నమాట, జాతీయ చేతన అని చెప్పి. ఇప్పుడు ఏమంటారంటే ఈ దేశ ప్రేమ ఏదైతే ఉందో అది ఒక మూస అనుకోండి, మౌల్డ్ అంటారు కదా, ఆ మూసలో మీ యొక్క జీవితాన్ని పోతపోయాలంటే పోతపోయాలని కరిగించాలి కదా. మీ జీవితం అంతా కరిగిపోవాలి.
అంటే మీరు మిమ్మల్ని మర్చిపోవాలి, సెల్ఫ్ అన్నది మర్చిపోవాలి. మనం చేయగలమా? ఆవిడ ఏంటంటారంటే ఆర్గనైజ్డ్ అన్సెల్ఫిష్నెస్. వాట్ వి నీడ్ ఇస్ ఆర్గనైజ్డ్ అన్సెల్ఫిష్నెస్. అంటే ఆర్గనైజ్డ్గా ఉండాలి. మనకు తెలుసు, అంటే మనకి యాక్చువల్గా విద్య అంటే భారతదేశంలో కాన్సన్ట్రేషన్ని, మైండ్ని ట్రైన్ అప్ చేసేదని మనకు అందరికీ తెలుసు. పాశ్చాత్యులు నేర్పించాల్సిన అవసరం లేదు. కానీ పాశ్చాత్యుల దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరూ కలిసి ఒకే లక్ష్యం వరకు పనిచేయడం నేర్చుకోవాలి. అది పాశ్చాత్యులు చాలా ఎక్కువ, మనకు లేదు. మనం ఒకరు చేసుకుంటే ఇంకొకరు ఎందుకు లాగుతుంది, మనకు లేదు. ఎందుకంటే ఒక ఆర్గనైజ్డ్ వర్క్లో మీకు ఏంటి, మీ సెల్ఫ్ ఇంపార్టెన్స్. సపోజ్ నీకు ఒక టాలెంట్ ఉంది, అది పైకి రాకపోవచ్చు, కానీ ఆన్ ద హోల్ ఆర్గనైజేషన్ అనేది పైకి వస్తుంది. సో ఆర్గనైజ్డ్ అన్సెల్ఫిష్నెస్ అది వాడే మాట అన్నమాట. దానిని మీరు ఏం చేయాలన్నమాట, అది మీరు నేర్చుకోవాలి భారతీయ సంస్కృతి. దాంట్లో మీ యొక్క వ్యక్తిత్వం కానీ వాట్ ఎవర్ యూ హ్యావ్ దట్ అది షుడ్ గెట్ మెల్టెడ్ ఇన్ టు ద కాన్షియస్నెస్ ఆఫ్ ద నేషనల్ అవేర్నెస్. సో అది మనకు చెప్తారు. ఇట్లాంటి మాటలు ఒక్కొక్కటి ఏంటంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఆ మాటలు నిజంగా మాటలు ఉంటుంటే మెయిన్గా ఈ జాతీయ చేతన అనేది మనందరూ కూడా అర్థం చేసుకోవాలి. దేశం ముందు, ఎందుకంటే దేశం ఉందని ఎందుకు అంటున్నామంటే దేశం ఒక ఆధ్యాత్మిక ప్రతినిధిగా ఉంది కాబట్టి భారతదేశం ఉంది, దాన్ని మనం గౌరవించాలి. మన దేశం అని కాదు, అక్కడ ఆధ్యాత్మిక మనిషిని ఉన్నతంగా తయారు చేసే సంస్కృతి ఇక్కడ ఉంది కాబట్టి మనం దేశాన్ని మనం గౌరవించాలి. ఈ దేశాన్ని ఐక్యం చేయడానికి మన ప్రాణాన్ని ఇవ్వాలి. ఇది చెప్పాలి. ఇంకా చాలా మంది చెప్పాలంటే, సో ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి మీరు ఈ లైన్స్లో మెయిన్గా ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ జాతీయ చేతన, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయిన అటువంటి అంశాలు మన జీవితంలో తీసుకొని ఎంతో కొంత మనం ఎంత చేయగలం, ఎంతో కొంత అది మనం ఆ స్పిరిట్ని మనం తెచ్చుకొని మనం ఏ పని చేసినా, రోజులో ఏ పని చేసినా దాని విలువ ఉండాలన్నమాట. అర్థమైనా? ఈ ఫ్యామిలీ నుంచి సెంటర్ ఎప్పుడు కూడా బయటికి రావాలి, దేశానికి రావాలని చెప్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా స్త్రీ గురించి చెప్పాలంటే ఫస్ట్ తన ఐడెంటిఫికేషన్ ఒక భార్యగా, ఒక ఇంట్లో భార్యగా ఉంటుంది. దాని నుంచి ఒక స్త్రీగా కామన్లోకి వెళ్ళాలన్నమాట. దాని నుంచి ఇంకా ఒక మానవతావాదికి ముందుకెళ్ళాలి. స్త్రీ యొక్క ఎవల్యూషన్ అలా ఉండాలి. కేవలం ఒకే ఫ్యామిలీ అలా ఉండదు కదంటే, ఒక్క ఫ్యామిలీ కొడుకుందని వెళ్ళిపోకూడదు కదా. ఫ్యామిలీ నుంచి ఎలా ఉండాలంటే ఆ మనసు దాని నుంచి గ్రో అవ్వగలగాలి స్త్రీ అని చెప్తారు. ఇంకా చాలా అపూర్వమైనటువంటి చాలా మాటలు ఉన్నాయి. తర్వాత ఎప్పుడైనా వస్తే సమయం వస్తే మనం చర్చిద్దాం. ధన్యవాదాలు. నమస్తే. త్యాగేశ్వర మహారాజీకి ధన్యవాదాలు. ఇప్పుడు టైలరింగ్ సెంటర్ నుంచి ఒకళ్ళు ముందుకు వచ్చి మాట్లాడడం ఒక చాలా ఆనందం కలిగించింది. మనోరమ గారిని షర్మిలాకి ఈ బుక్స్ ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎంత చక్కగా ఉదయం నుంచి మీరు చాలా శ్రద్ధగా కూర్చొని నివేదిత మాటలు విన్నారు. మీరందరూ కూడా కొంచెమైనా సరే నివేదిత స్ఫూర్తిని తీసుకుని మీ జీవితాల్లో మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ సభకి వచ్చినటువంటి మన భక్తులు కూడా మా ధన్యవాదాలు. మనోరమ గారికి, టైలరింగ్ విద్యార్థులందరికీ మా ధన్యవాదాలు. అందరూ ఒక్క నిమిషం మెడిటేషన్లో కూర్చోండి. నివేదిత స్ఫూర్తిని మనసులోకి తెచ్చుకోండి. निवेदिता तब जीवन सबको राह दिखाने वाली, भगिनी हम भी साथ चले तेरे